పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు హర్షణీయమని మాజీ సైనికాధికారి రమేష్ అభిప్రాయపడ్డారు. దొంగచాటుగా దాడులు చేసే ఉగ్రవాదులకు బుద్ది చెప్పే విధంగా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ఉగ్రవాదుల శిబిరాలు ఎక్కడ ఉంటాయి, ఏ సమయంలో భారత్లోకి ప్రవేశించేందుకు మాటు వేస్తాయనే విషయాలపై రమేష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపింది. ఈ దాడుల్లో తీవ్రవాద శిబిరాలని చాలా మేరకు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడికి సంబంధించి మాజీ కల్నల్ సైనిక సంక్షేమ శాఖ అధికారి రమేష్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ దాడిని మనం ఏ విధంగా చూడవచ్చు? పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి వాలాకోట్ అనేటువంటి ప్లేస్లో కేవలం ఏదైతే ఒక కొండల ప్రాంతము, అరణ్య ప్రాంతము, దాంట్లో మొత్తం చెట్లు ఉన్నాయి, ఏ సివిలియన్ పాపులేషను లేదు. అటువంటి ప్రదేశంలో ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద మన ఎయిర్ ఫోర్స్ లైట్నింగ్ స్ట్రైక్ చేసింది. దాదాపు సుమారు 20 నిమిషాలు జరిగినటువంటి ఈ స్ట్రైక్లో మన భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి 12 మిరాజ్ 2000 విమానాలు వెళ్ళి సుమారుగా 1000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ దాని మీద పడినట్టుగా ఇప్పటివరకు సమాచారం అందుతున్నది. దాన్ని చేసి ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేశాయి. కాబట్టి ఏంటి అంటే, ఈ టెర్రరిస్ట్ ఎవరైతే అక్కడ ట్రైనింగ్ అవుతున్నారో, వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పోజర్లు, అంతేకాకుండా వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మన దేశంలోకి రాకుండా, మరియు ఫ్యూచర్లో పాకిస్తాన్కి ఇది ఒక మెసేజ్గా మనం తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. మొదట మనం 2 ఏళ్ల క్రితం కూడా సర్జికల్ స్ట్రైక్ చేశాము. అప్పుడు పాక్ కాస్త తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఇలాంటి దాడి జరిగింది. ఇప్పుడు బాగా బుద్ధి చెప్పింది అనుకోవచ్చు. కరెక్ట్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి ఒక్క చోట 2 చోట్ల ఉండవు. ఫస్ట్లీ. రెండోది ఏంటంటే, ఈ క్యాంప్స్ చాలా డైనమిక్. అంటే ఇవాళ ఉన్న రోజు రేపు ఉంటాయని చెప్పేసి గ్యారెంటీ లేవు. ఎందుకు అంటే వాటికి తెలుసు మన ఇంటెలిజెన్స్, వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ లాగానే మనకు ఇంటెలిజెన్స్ ఉంది, మనం కూడా ఇంటెలిజెన్స్ సేకరిస్తుంటామని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవేమి పర్మనెంట్ స్ట్రక్చర్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావు, ఇవి రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావు. వాళ్ళు అప్పుడు మనము ఊరి అటాక్ జరిగినప్పుడు మనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇమీడియట్గా మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసి వాటిని ధ్వంసం చేసాం. దానివల్ల మనము మన దగ్గరకు వచ్చేటువంటి ఎవరైతే టెర్రరిస్ట్నో వీళ్ళని చాలా వరకు మనం ఆపగలిగాం. ఎందుకంటే వాళ్ళని చంపేసేసాం కాబట్టి వాళ్ళ నెంబర్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ప్రకారంగా మనము ఇంకొక క్యాంప్ను ఐడెంటిఫై చేసి ఎంతమంది చనిపోయారు ఇంతవరకు ఆ ఫిగర్స్ ఏమి రాలేదు. కానీ ఈ క్యాంప్ను ధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు ఇది మంత్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తర్వాత అక్కడ ఐస్ కరగడం జరుగుతుంది. ఐస్ కరిగిన తర్వాత వాళ్ళకి రావడానికి ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ వాళ్ళు తయారైపోతాయి అన్నమాట. కాబట్టి ఇది ముందే మనము ప్రియంటివ్గా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ చంపడం వల్ల ఏమైపోయింది, ధ్వంసం చేయడం వల్ల, వాళ్ళ టెర్రరిస్ట్ని హతమార్చడం వల్ల వాళ్ళకి ఈ టెర్రరిస్ట్ని పంపాల్సినటువంటి ప్లాన్ ఏదైతే అది వాళ్ళకి విఫలమైపోయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అనమాట. ఈ దాడుల విషయంలో పాక్ కూడా ఒప్పుకుంది. ఇది మనం సాధించిన నైతిక విజయం కావచ్చు. ఇది నైతిక లేక అన్ని ప్రకారంగా విజయం. ఎందుకు అంటే 1945 నుంచి తీసుకుంటే 48లో కూడా అలానే అయింది. ఆ తర్వాత 65, 71లో సరే యుద్ధాలు జరిగినాయి. కార్గిల్ అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, మేము కాదు వచ్చింది, ఇదేదో ట్రైబల్స్ వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ప్రతిసారి ఏ దాడి జరిగినా, ఏ ఇన్కర్షన్ జరిగినా కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్మన్ 11:30కి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పొద్దునే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి మా ఏరియాలో ఏదో తిరుక్కుంటూ పోయారు, ఆ తర్వాత మా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రెస్పాన్స్ ఇచ్చింది, ఈ లోపల వాళ్ళ ఏదో బాంబులు పొరపాటున పరేసిపోయారు అని చెప్పేసి వాళ్ళు ముందే కమిట్ అయిపోయారు. కాబట్టి ఇది మనకి నైతికంగా కూడా ప్రతి రకంగా కూడా ఒక విజయమే అని చెప్పేసి భావిస్తున్నాను. అండ్ పాకిస్తాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రెషర్ వల్ల పాకిస్తాన్ ముందరే రెస్పాండ్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇలాంటి ఉగ్రవాద శిబిరాలు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎక్కడెక్కడ ఉండొచ్చు, మనకు ఎక్కడ కనిపిస్తాయి ఎక్కువగా? ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు మీకు శిబిరాలు ఎక్కడ ఉంటాయి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అవి డైనమిక్. అవి ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఆ శిబిరాలు మార్చేస్తుంటారు వాళ్ళు. అవేమైనా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. కాకపోతే చాలా వరకు ఈ శిబిరాలు ఏంటి అంటే, మన ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ బార్డర్స్ ఏరియాలో ఏవైతే కొన్ని నోమ్యాన్స్ ల్యాండ్ లాగా ఉంటాయో, ఎక్కడైతే జనరల్గా సివిలియన్ పాపులేషన్ ఉండదు, లేక బిల్డింగ్స్ ఉండవు, అటువంటి ప్లేసెస్లో, అరణ్య ప్రాంతాల్లో, లోయల్లో ఇటువంటి శిబిరాలు జనరల్గా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళని ఒక్కొక్క ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసుకుంటూ, మీకు ముందుకు చెప్పినట్టు ఎప్పుడైతే మనకి ఐస్ అక్కడ మంచు కరిగిపోతుంటుందో అప్పుడు ఆ కొండల్లోంచి వీటికి స్థావరాలు లోలకి వాళ్ళకి రూట్స్ దొరుకుతాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చిన్న చిన్న గ్రూప్స్గా 3-4 అట్లా గ్రూప్స్గా
రకరకాలైనటువంటి ప్లేసెస్లోని వీళ్ళని ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తుంటారు. దాదాపు మనకి ఈ ప్రతి క్యాంప్లో కూడా 200-300 మంది సుమారుగా ఉంటారని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ దాడి తర్వాత పాక్ స్పందన ఏ విధంగా ఉండొచ్చు ముందర? వాళ్ళకు కూడా ఏ రకంగా ఒకవేళ ఆలోచన, ఎందుకంటే అంతర్జాతీయంగా వాళ్ళు ఏకాకైపోతున్నారు, అమెరికన్గా ఎయిడ్ కట్ అయిపోతుంది, భారతదేశం MFN స్టేటస్ తీసేసి ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేపబిలిటీస్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇద్దరు దెబ్బతిని ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ ప్రెషర్ నుంచి ఎట్లయినా వాళ్ళు బయటకు వచ్చి శాంతిభావంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్గా భావిస్తున్నాను. దాడి తర్వాత పాక్ ఏకాకి కావడంతో పాటు ప్రస్తుతం భారత్ జరిపిన దాడుల వల్ల కూడా మరింత వెనక్కి తగ్గారని చెప్పి అనుకోవచ్చు అని కూడా మాజీ కల్నల్ రమేష్ చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత ఒత్తిడి చేసి వాళ్ళని ఇప్పటికే చాలా సామరస్యంగా పరిష్కరించినాం అనే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వారిని మరింత ఒత్తిడి చేస్తే ఇలాంటి ఉగ్రవాద దాడులు అరికట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.